హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బయట బండి మీద టిఫిన్ తీసుకుంటూ ఉంటాం కదండీ! అలానే హోటల్స్‌లో కూడా మనకి వేరుశనగ గట్టి చట్నీ అనేది ఇస్తూ ఉంటారు కదా! ఆ చట్నీ టేస్ట్ అనేది భలే ఉంటుంది కదండీ! అదే టేస్ట్‌తో ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్ టైం కూడా పావుగంటలోపే అయిపోతుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ అనేది వేడి వేడి ఇడ్లీలోకైనా, దోసల్లోకైనా, ఉప్మాలోకైనా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఒకసారి మీరెలా ప్రిపేర్ చేస్తే కనుక మీ ఫేవరెట్ అయిపోతుంది చట్నీ. ఇంకెప్పుడు ప్రిపేర్ చేసినా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు ఇంట్లో. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ గట్టి చట్నీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దానిలోకి చిన్న టీ గ్లాస్ వాటర్‌ని వేసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 వరకు యాడ్ చేశాను పచ్చిమిర్చి. మూత పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టి వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 4-5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు వేరుశనగలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టుకొని దగ్గరుండి ఒక 50% వేరుశనగ ఫ్రై అయితే సరిపోతుందండి. బాగా ఫ్రై అయితే అస్సలు బావుండదు. ఓన్లీ 50% ఫ్రై అవ్వాలి వేరుశనగ. మీకు హోటల్‌లో తినే చట్నీ టేస్ట్ రావాలంటే 50% వాటిని ఫ్రై చేసుకోవాలి. వాటిని టేస్ట్ చేస్తే మనకి కొంచెం పచ్చిగా తగలాలన్నమాట. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని చల్లారనిద్దాం. తర్వాత మిక్సీ జార్‌లోకి ఒక 2-3 స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కలు తీసుకోండి. ఎక్కువ వెయ్యొద్దు. చాలా తక్కువలోనే యాడ్ చేయండి. అప్పుడే బావుంటుంది టేస్ట్. తర్వాత ఇలా ఒక హాఫ్ వెల్లుల్లి వరకు యాడ్ చేసుకోండి. అలానే ఉడికించి పెట్టుకున్న పచ్చిమిర్చి, బాగా చల్లారిన వేరుశనగలను కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి ఉడికించిన వాటర్ ఉంది కదండీ! ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నవి అల్లం ముక్కలు ఒక 4 వరకు యాడ్ చేసుకోండి. బావుంటుంది టేస్టు. ఇప్పుడు వీటిని కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి పావు టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అవి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత ఒక ఎండుమిర్చి అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని చట్నీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. తాలింపులో శనగపప్పు, మినపప్పు ఇవేమీ వేయనవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్నవి వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటుంది టేస్టు. తర్వాత చట్నీలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగ చట్నీ. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా చట్నీ? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.